నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను సింధు. ఈ రోజు మనతో పాటు స్పిరిచువలిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రవంతి గారు బాగున్నారా? బాగున్నానమ్మా. శ్రవంతి గారు, కార్తీక మాసం వచ్చింది అని అంటే మనకి శుభకార్యాలకు కావచ్చు, పూజలు ఏదైనా కూడా పెళ్లిళ్ళు ముఖ్యంగా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అంటే కొంతమందికి ఎన్ని సంవత్సరాల నుంచి పెళ్లి చేయాలనుకున్నా వాళ్ళకి అసలు కుదరకపోవచ్చు. అలాంటివి ఎందుకు కుదరవు? ఏమైనా పరిహారాలు ఏమైనా చేసుకోవాలా? ఏం పూజలు చేసుకోవాలండి? చెప్తాను. అయితే ముందు అసలు పెళ్ళి అనగానే ఏమైనా అవాంతరాలు వస్తున్నాయి అని అంటే, ఆటంకాలు ఏర్పడుతున్నాయి అంటే గనక కుజుడికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ జాతకంలో వ్యక్తిగతంగా అనేది చూసుకోవాలి. అలా లేదు అనుకుంటే కనుక డేట్స్ ఆఫ్ బర్త్లో ఏమన్నా బర్త్ నెంబర్ 9 ఉందా, డెస్టినీ నెంబర్ 9 ఉందా అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాలి. అట్లా కాదు అంటే కనుక తప్పకుండా ఒక న్యూమరాలజిస్ట్ని కలవాలి. ఎందుకంటే సిగ్నేచర్స్ అవన్నీ పేర్లు ఏ నెంబర్లు ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. అలా కాదండి, అసలు ముందు సంబంధం కుదరాలి అని మేము అనుకుంటున్నాము, మా ఇంట్లో ఎక్కడ కూడా బలానా జాతకం దగ్గరికి వెళ్ళి చూపిద్దామంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు మాకు అనుకుంటే గనక పెళ్ళికి మీకు బాగా సహకరించేది రావి చెట్టు ఉపాసన. ఉపాసనని ఎందుకన్నాను అని అంటే, ఒక్క ఆదివారం తప్పించి మిగతా అన్ని రోజులు రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణలు చేయడం అనేది చాలా మంచిది. 11, 21 చెట్టు ఎంత ఉంటుంది, ఫాస్ట్గా చేసుకోవచ్చు. అలా అని పరిగెట్టకుండా దాని చుట్టూ చెట్టుని భయపెట్టకుండా కొంతమంది నడుస్తూ ఉంటే అసలు సౌండ్ ఎట్లా వస్తుంది అని అంటే, అసలు ఏంటి ఇంత స్పీడ్గా నడుస్తున్నారు అని అనిపిస్తుంది అనమాట. ప్రదక్షిణాలు చేసేది మన కోసం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో అది అయిపోవాలి, నెంబరింగ్ అయిపోవాలని కాకుండా మనస్ఫూర్తిగా మీరు ఎన్ని చేయగలుగుతారు అనేది చూసుకుని 11 కానీ 21 కానీ రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణం చేస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పకుండా వివాహం అవుతుంది. అలాగే మీరేం చేస్తారు ఇంకా అంటే గనక ఆంజనేయ స్వామిని పూజిస్తే గనక అవ్వని పని అంటూ ఉండదన్నమాట. అందులో ఈ పెళ్ళి అంటే అసలు దానికి మీరు అంటే కొంతమంది నన్ను అడుగుతారు, ఆయనకి ఆ జన్మ బ్రహ్మచారి కదా, ఆయన పెళ్ళేలా అవుతుంది అని అంటే, బ్రహ్మచారి కానివ్వు ఇంకేటో కానివ్వు, శ్రీరామచంద్రమూర్తిని అమ్మవారిని కలిపింది ఆయనే కదా, అసలు అమ్మవారి జాడ తెలుసుకుందే ఆయన కదా. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, మంచి చక్కగా చదువుకున్న పిల్లలు ఉంటారు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వాళ్ళ రిలేటివ్స్ ఎవ్వరు కూడా సహకరించే వాళ్ళు ఉండరు. అవునా? ఎవరో ఒకళ్ళు అసలు ముందుకెళ్ళి ఇక్కడ సంబంధం ఉందని చెప్తే కదా పాపం వెళ్ళి కనుక్కునేది, అవునా కాదా? అలాంటప్పుడు ఎలా వస్తుంది సంబంధం అని చెప్పి చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఆంజనేయ స్వామి ఉపాసన చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా వాటిని కూడా నివృత్తి చేసే శక్తి ఆంజనేయ స్వామికి ఉంది. కాబట్టి ఆంజనేయ స్వామి వాల పూజ అని ఉంటుంది, తప్పకుండా ఆ పూజ చేయండి. నేనైతే మాత్రం ఆంజనేయ స్వామి వాల పూజ ఎలా చెప్తాను అని అంటే గనక, సింధూరము అలాగే గంధము 2 ఉండాలి. గంధము సింధూరము తీసుకొని ఆంజనేయ స్వామిది ఇక్కడ మీకు ఫోటో ఎలా ఉండాలి అని అంటే గనక, ఆయన రాముల వారు ఇంతకు మించి నేను ఇంకేమి ఇవ్వగలను, సీత జాడని తెలుసుకున్నామని చెప్పి ఆయన కౌగిలించుకుంటారు అనమాట రాముల వారిని. ఆ చిత్రపటంలో గనక మీరు చూస్తే గనక, చిత్రపటం అంటే ఫోటో చూస్తే గనక అసలు ఎంత సంతోషంగా ఉంటుందో ఆంజనేయ స్వామి, అసలు ఆయనవన్నీ మర్చిపోతారనమాట. సంతోషం అని కాదు, అసలు మహదానందంలో ఉంటారు ఆయన ఆ కళ్ళు మూసుకొని. కాబట్టి అప్పుడు ఆయనను ఏమన్నా అడిగితే సరే అని అంటారు అనమాట. ఓకే, ఆ ఫోటో తెచ్చుకొని మీరు ఏం చేస్తారంటే, గంధము సింధూరం చక్కగా తెచ్చుకొని ఫస్ట్ సింధూరాన్ని తడిపిన తర్వాత ముందు ఆంజనేయ స్వామికిను అలాగే రాముల వారికి పక్కన ఎదురు ఉంటారు కదా, రాముల వారికి బొట్టు పెట్టేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ గంధం తడుపుకొని వాలం కింద నుంచి స్టార్ట్ అవుతుంది కదా స్వామికి, అక్కడ గంధం బొట్టు పెట్టాలి. దానిపైనే సింధూరం కూడా పెట్టాలన్నమాట. సింధూరం కూడా కొంచెం ఇట్లా నీళ్ళలో తడుపుకొని ఇలా అంటే చాలు, చాలా మెత్తగా ఉంటుంది కదా సింధూరము. నీళ్ళలో కలవడానికి కొంచెం టైం పడుతుంది. కాస్త తడి చేసుకొని వేలిని ముందే ఆ సింధూరాన్ని ఇలా అంటితే వస్తుంది మీకు. అది కొంచెం తడి చేస్తే బొట్టులాగా వచ్చేస్తుంది. అప్పుడు ఆ గంధం పైననే సింధూరం పెట్టండి అనమాట. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నాను ఎలా తడుపుకోవాలంటే, నాకు కాల్ చేస్తారు, ఏమండి సింధూరం
సింధూరం తడవట్లేదండి, పొడి పొడి అయిపోతుంది, ఎంత తడిపినా కూడా అలానే ఉంటుంది, ఇవాళ తడిపింది మళ్ళీ రేపు పెట్టచ్చా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. కాబట్టి ముందుగానే మీకు చెప్తున్నా, ఏం చేస్తారంటే చిన్న బాక్సెస్ లాగా తీసుకోండి, చిన్నవి. అవి మీరు మూతలు ఉన్నాయనుకోండి, కొంచెం మిగిలిపోయినా మళ్ళీ కాస్త తడిపి నెక్స్ట్ డే వాడుకోవడానికి ఉంటుంది అనమాట. ఏ రోజు ఆ రోజు వాడడం అనేది చాలా మంచిది. గుళ్ళల్లో చూస్తుంటాం కదండి, అంటే ఆయిల్ లోనే మిక్స్ చేసేసి పెట్టేస్తుంటాం. ఇక్కడ వాటర్ లోనే పెట్టాలి, వాటర్ లోనే తడిపి పెట్టాలన్నమాట, బొట్టులాగా అనమాట. ఓకే, పెడితే అలా మీరు చేసేది కొంచెం పెద్ద ఫోటో తీసుకోండి, మరి చిన్నదిగా కాకుండా. 43 రోజులు చేయాలి. 43 రోజులు చేయాలి. ఈ 43 రోజులు ఎటువంటి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు. మీరు ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్ గానే ఉండాలి. ఈవెన్ ఎగ్ కూడా నాన్ వెజ్ అనే అనుకోవాలి. ఎవరు ఏం చెప్పినా ఎగ్ వెజిటేరియన్ అని మిమ్మల్ని నమ్మించినా దాని జోలికి వెళ్ళకూడదు. అది నమ్మొద్దని నేను చెప్పట్లేదు, దాని జోలికి మీరు వెళ్ళకుండా ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటూ ఈ పూజ 43 days చేస్తే గనక మార్నింగ్ అవర్స్ చేయడం చాలా మంచిది. అలాగే పెట్టిన తర్వాత రామరక్ష స్తోత్రం కానివ్వండి, లేకపోతే హనుమాన్ చాలీసా కానివ్వండి చదువుకుంటే చాలా మంచిది. శ్రీరాముల వారికి కూడా దండం పెట్టుకొని నాయన మంచి సంబంధం కుదిరేలాగా చూడమని చెప్పి దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చాలా మంది కుజ దోషం అని కూడా అంటుంటారు కదా, నిజంగానే కుజ దోషం ఉంటే పెళ్ళిళ్ళు కావంటారా? అంటే మీరు భగవంతుడు చాలా అనుగ్రహం చూపిస్తాడమ్మా మన పైన. మీరు కుజదోషం గురించి క్లియర్గా చూస్తే గనక కుజదోషం ఎక్కడున్నా దోషమేనా అనిపిస్తుంది, కానీ బలానా ప్లేస్లో ఉండి బలానా ఇలా ఉంటే అమెండ్మెంట్ అని ఉంటుంది అనమాట. అర్థమైందా నీకు? ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని లగ్నం నుంచి కుజదోషం ఉంటుంది, లగ్నంలో కుజుంటే దోషం ఉంటుంది, కాదండి బలానా వేరే గ్రహం ఇక్కడ ఉందండి అందుకని కుజదోషం లేదండి అని చెప్తారు అనమాట. అట్లా అమెండ్మెంట్స్ చాలా ఉంటాయి. మీకు కుజదోషం ఉంది అని చెప్తే లేదండి బలానా గ్రహం వల్ల ఆ కుజదోషం ఎక్కువగా లేదు అని చెప్పి చెప్తారు అనమాట. సో అందరికీ కుజదోషం ఉంటుంది, అందరికీ అమెండ్మెంట్స్ ఉంటుంది. చాలా తక్కువ మందికి మాత్రమే చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కనపడుతుంది. అలాంటి వాళ్ళు కూడా తప్పకుండా ఆంజనేయ స్వామికి తప్పకుండా కుజదోష నివారణ కోసం ఈ పూజ చేసుకోవచ్చు. చాలా మందికి కుజదోషం ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన రెమెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అలాగే మీరు ఏం చేస్తారు అని అంటే, కుజదోషం ఉంది అని గనక మీరు చెప్తే గనక పెళ్ళైన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ రాముల వారి కళ్యాణం మిస్ అవ్వకండి అస్సలు. ప్రకృతి మనకి చాలా ఇచ్చింది, మనం దాన్ని అందుకోవడమే మనం ఆలస్యం చేస్తాము. అండ్ వి ఫీల్ దట్ వీఆర్ వెరీ బిజియెస్ట్ పీపుల్. మనకి 24 గంటలు భగవంతుడు ఇస్తే దానిలో హాయిగా పడుకోరా అని 6-7 గంటలు మనకి ఇస్తే మనకి రాత్రి పడుకోకుండా మొబైల్ చూడడానికి టైం ఉంటుంది, కానీ పొద్దున్నే లేచి పూజ చేసుకోవడానికి మాత్రం టైం ఉండదు అనమాట. కాబట్టి ఆ టైంని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. మీరు ఏం చేస్తారు అని అంటే, మినిమం ఒక 5 సంవత్సరాలు రాముల వారి కళ్యాణానికి వెళ్ళి అటెండ్ అయ్యి అక్కడ ప్రసాదం తిని ఆ స్వామికి కూడా ఏవో కొన్ని పువ్వులు ఇచ్చి రావడం అనేది ఖచ్చితంగా అలవర్చుకోండి. అప్పుడు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా నివృత్తి అవుతాయి అనమాట. ఎందుకనంటే అందరికీ దోష నివృత్తి చేసుకోవడానికి డబ్బు ఉండకపోవచ్చు, ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి ఇది కంపల్సరీగా చేయండి, చేసుకుంటే మనకి తొందరగానే వివాహం అవుతుంది. ఈ పూజ 43 రోజులు అయిపోయిన తర్వాత మధ్యలో చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. అలాగే ఆయనకి తమలపాకులతో మీరే దండ కట్టి చక్కగా ఇవ్వండి. దాని మీద చక్కగా మీరు ఎలా చేస్తే ఇంకా మీకు స్ఫురణకి ఏది వస్తే అది చేయండి. ఏదైతే దండ కడతారో దాని మీద చక్కగా సింధూరంతో శ్రీరామ అని రాసి వేశారనుకోండి, అసలు ఎందుకు అవ్వదు మీ పని, ఎందుకు పెళ్ళి అవ్వదు అనేది ప్రశ్నార్థకమైంది. అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా. ఓకే అమ్మా.